హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పెళ్ళైన మొదటి రోజు రాత్రి నా భర్త నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నేను నవ్వి అవును అన్నాను. అప్పుడతను నువ్వు నా ప్రేమను భరించగలవా అని అడిగాడు. నేను రెండవ ఆలోచన లేకుండగా అవును అని తల ఊపాను. కానీ అతడి దృష్టిలో ప్రేమ అనే పదానికి అర్థం ఏమై ఉంటుందో నాకు తెలియదు. అతను నా శరీరంలోని ప్రతి భాగంలో తన దంతాల గుర్తులను ఉంచాడు. నేను నొప్పితో వణుకుతున్నాను మరియు కేకలు వేయటం మొదలుపెట్టాను. కానీ అతను నా నోటిపై చెయ్యి వేసి శబ్దం చెయ్యకు అని మెల్లగా అతడు అన్న మాటలకు నా దిమ్మ తిరిగిపోయింది. అతడు నాతో నేను తల వంచుకొని వంటగదిలో నిలబడి ఉన్నాను. నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో నాకు మరియు నా దేవుడికి తెలుసు. నిన్న రాత్రి నేను భరించిన బాధను మాటల్లో వర్ణించలేను. చాలా కష్టంతో నేను అతని నుండి తప్పించుకొని వంటగదిలోకి వచ్చాను. నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. నా శరీరమంతా లోతైన దంతాల గుర్తులు ఉన్నాయి. నిన్న రాత్రి అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అతను అకస్మాత్తుగా నా చేతులను తన చేతుల్లో పట్టుకొని తన ముఖాన్ని నా దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా ప్రేమను నువ్వు భరించగలవా అని అన్నాడు. నేను రెండవ ఆలోచన లేకుండగా అవును అని తల ఊపాను. నేను మంచి భార్యగా ఉండి నా పాత్రను విజయవంతంగా పోషించాలి అనుకున్నాను. కానీ ఈ మంచి భార్య పాత్ర నాకు ఎంత భారం అవుతుందో అప్పుడు నాకు తెలియలేదు. నేను అవును అని చెప్పగానే అతను నాపై ఒక జంతువులా దాడి చేశాడు. అతను నా శరీరంలోని ప్రతి భాగాన్ని తన పళ్ళతో కొరికాడు. నేను అరవటం మొదలు పెట్టగానే అతను నా చెవి దగ్గరికి వచ్చి శబ్దం చెయ్యకు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని మెల్లిగా అన్నాడు. నాకతడి మాటలు అర్థం కావటం లేదు. నాకు శరీరంలో కొన్ని చోట్ల రక్తం కూడా కారింది మరియు అతను దాన్ని చాలా సున్నితంగా నాకుతూ శుభ్రం చేశాడు. అతను చేస్తున్న ఈ అసహ్యకరమైన పనికి నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ అతను నా భర్త కాబట్టి నేను ఏమీ అనలేదు. నేను ఇంకా అతడి ఆధీనంలోనే ఉన్నాను. కానీ నేను అలసిపోయాను. మొదట నేను బాత్రూంలో దాక్కోవాలి అనుకున్నాను. కానీ ఈ వ్యక్తి అక్కడికి చేరుకుంటే నా జీవితం అక్కడే ముగిసిపోతుందని నాకు తెలుసు. కాబట్టి నేను వెంటనే వంటగదిలోకి వచ్చి నిలబడ్డాను. నాకు చాలా ఆకలిగా ఉంది. కానీ అక్కడ ఒక కొత్త రకం స్టవ్ ఉంది. అది ఇల్లు కాదు, అద్భుతమైన రాజభవనం. నేను స్టవ్ వెలిగించటానికి చాలా ప్రయత్నించాను. కానీ స్టవ్ని వెలిగించలేకపోయాను. నాకు ఏమీ అర్థం కావటం లేదు. చివరికి నేను స్టవ్ని పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చున్నాను. పని వాళ్ళలో ఎవరో ఒకరు మేలుకోవాలి అని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించటం ప్రారంభించాను. అది చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ చాలామంది పనివాళ్ళు ఉంటారని నేను అనుకున్నాను. నేను డైనింగ్ టేబుల్ మీద తల ఆనించి కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా వంటగది తలుపు వద్ద శబ్దం వచ్చింది. నేను తల పైకెత్తి చూస్తే నా భర్త చొక్కా లేకుండగా అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. అతడు తన చేతులను నా భుజాలపై పెట్టుకొని నిలబడ్డాడు. అతని చిరునవ్వును చూసి నేను భయంతో వణికిపోతూ నేను కూర్చున్న స్థలం నుండి లేచాను. నా ముఖం చెమటలతో నిండిపోయింది. అతను నన్ను చూసి అకస్మాత్తుగా ప్రేమతో కూడిన స్వరంతో ఇలా అన్నాడు. నా ప్రాణమా, ఇక్కడ ఈ స్థలం గురించి నీకు ఏమీ తెలియదని తెలిసినా నువ్వు గది నుండి బయటికి రావటానికి ఎందుకు ప్రయత్నించావు? నువ్వు చేసిన ఈ పని నాకు చాలా బాధ కలిగించింది అంటూ అతను నా దగ్గరికి వచ్చాడు. నేను చాలా భయపడ్డాను. ఈ ఇంటి నుండి వెంటనే పారిపోవాలని నా మనసుకు అనిపించింది. ఎందుకంటే రాత్రి అతడి క్రూరత్వాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అతడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను ఏమి అడుగుతున్నానో తెలుస్తుందా? ఇప్పుడు నాకు సమాధానం చెప్పు అని అన్నాడు. ఇప్పుడు అతడి ముఖం క్రూరంగా మారుతుంది. అతని కళ్ళల్లో కోపం కనిపించింది. నేను చాలా భయపడిపోయాను. ఆ తర్వాత తడబడుతూ నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి నేను కిందికి దిగి వచ్చాను. కానీ నేను ఈ స్టవ్ను వెలిగించలేకపోయాను అని నేను చాలా కష్టంతో ఈ మాటలను మాట్లాడాను. నా మాటలు విన్న తర్వాత అతను నా వైపు చూసి ఆపై స్టవ్ వైపు చూసి నా ప్రియమైన భార్య
అబద్ధం ఆడుతున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది అని అన్నాడు. నేను నిస్సహాయంగా అతని వీపు వైపు చూస్తూ ఉండిపోయాను. నేను ఎక్కడ ఇరుక్కుపోయానో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళికి దాదాపు వారం ముందు అమ్మా నాన్న చాలా సంతోషంగా ఇంటికి వచ్చారు. నేను ఆశ్చర్యంగా వారి వైపు చూశాను. అకస్మాత్తుగా అమ్మ నా నుదిటిని ముద్దు పెట్టుకుంది. ఆపై నన్ను చూస్తూ, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. చూడండి, వెతకకుండగానే, ఎక్కువ కష్టపడకుండగానే నా కూతురికి ఒక అద్భుతమైన సంబంధం దొరికింది. అవును, వారు పెళ్ళికి కొంచెం తొందరపడుతున్నారు, కానీ మాకెటువంటి సమస్య లేదు అని చెప్పాము. నా అల్లుడు లక్షల్లో ఒకడు, వజ్రం లాంటివాడు. నేను వాళ్ళకి మా గురించి ఉన్నది ఉన్నట్టు వివరంగా అన్నీ చెప్పాను. నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నాన్న రైల్వే స్టేషన్లో పనిచేసేవారు. అమ్మ అందరి ఇళ్లకు వెళ్ళి అంట్లు కడిగేది. కాబట్టి అంత పెద్ద సంపన్న కుటుంబం నుండి నా కోసం ప్రతిపాదన వచ్చినప్పుడు అమ్మ చాలా సంతోషంగా వెంటనే అంగీకరించింది. కేవలం ఒక్క వారంలోనే అన్ని వివాహ సన్నాహాలు పూర్తయ్యాయి మరియు నేను ఈ ఇంటికి వచ్చేశాను. కానీ ఇప్పుడు నా భర్త అంటే నాకు ఎందుకు భయంగా ఉందో తెలియటం లేదు. నేను అతన్ని మొదటిసారిగా వరుడిగా చూసినప్పుడు నా గుండె జారిపోయింది. అతడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కానీ నిన్న రాత్రి నేను అతనితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంటే నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. అతను స్టవ్ వెలిగించి ఇప్పుడు టీ చేయటానికి దానిపై నీళ్లు పెడుతున్నాడు. నేను భయంతో, వద్దు వద్దు, అలా చెయ్యొద్దండి, నేనే టీ పెడతాను అని అన్నాను. ఎందుకంటే ఈ విషయంపై కూడా ఈ వ్యక్తి నన్ను హింసించవచ్చు అని నాలో అకస్మాత్తుగా భయం మొదలయ్యింది. నా మాట విని అతను నవ్వుతూ తల ఊపాడు. అవును, అతి త్వరలోనే నా భార్య వండిన బ్రేక్ఫాస్ట్ను తింటాను. కానీ ఈరోజు నేనే స్వయంగా నా చేతులతో నీకు టిఫిన్ను తయారు చేస్తాను. నా ప్రేమ యొక్క తీవ్రతను నువ్వు రాత్రంతా భరించావు. నీకు కొంత ప్రతిఫలం దక్కాలి కదా అన్నాడు. నేను తల వంచుకొని చాలా భయపడ్డాను. ఒక విషయం ఉంది. నేను పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆ దేవుడు నన్ను చాలా అందంగా పుట్టించాడు. నాకు చాలా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ మరీ అంత ధనిక కుటుంబం నుండి సంబంధాలు ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ కారణం చేత నా తల్లిదండ్రులు ఆలోచించటానికి మరియు అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఒక వారంలోనే పెళ్లి జరిపించేసి నన్ను పంపించేశారు. కొద్దిసేపటికే అతను రుచికరమైన పరోటాలను మరియు టీని తయారు చేశాడు. కానీ నాకేమో ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. అయినా నేను నా నోటితో ఏమీ అనలేదు. పరాటా మరియు టీని నా ముందు ఉంచి ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఇప్పుడు చెప్పు, నీకు కర్రీతో పరాటా కావాలా, లేదా నేను నీ కోసం ఆమ్లెట్ తయారు చెయ్యాలా అన్నాడు. నా మనసులోని మాట అతని పెదవులపై వచ్చింది. ఒక్క క్షణం నేను నోరు తెరిచి చెప్పాలనుకున్నాను. కానీ నేను సంకోచించి తల అడ్డంగా ఊపుతూ, లేదు లేదు, అవసరం లేదు, నేను టీతో పరాఠాను తింటాను అని చెప్పాను. అతను నా జుట్టును నెమురుతూ, వద్దు స్వీట్హార్ట్, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. ఇప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది. కానీ నేను ధైర్యం కూడగట్టుకొని నాకు ఆమ్లెట్ కావాలి అని నోరు తెరిచి అడిగాను. నేను చెప్పిన వెంటనే అతను ఆలస్యం చేయకుండగా నా కోసం ఆమ్లెట్ సిద్ధం చేశాడు. అతను తన కోసం బ్రేక్ఫాస్ట్ను సిద్ధం చేసుకోలేదు. నేను అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు మీ కోసం ఏమీ వండుకోలేదు కదా, కాబట్టి మీరే ఆ ఆమ్లెట్ని తినేసేయండి అని అన్నాను. కానీ అతను తల అడ్డంగా ఊపి, వద్దు, నువ్వే తిను, నేనిప్పుడు బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్తాను. నాకెక్కువ సమయం లేదు. నేను నీతో ఇంకాసేపు అలాగే కూర్చోవాలనుకున్నాను. మరొక విషయం, నువ్వు గది నుండి మళ్ళీ బయటికి వెళ్ళటం అలాంటి పనులు చెయ్యొద్దు. నీకు ఆకలిగా ఉంటే గది లోపల ఇంటర్కామ్ ఉంది. అక్కడి నుండి నీకేమి కావాలో ఆర్డర్ చేసుకో. ఒకవేళ నువ్వు గది నుండి బయటకు అడుగు పెట్టడానికి ధైర్యం చేస్తే గుర్తుంచుకో, నువ్వు నీ భర్తను కాకుండగా ఈ ఇంటి యజమానిని చూడవలసి వస్తుంది. నా ఆదేశాలను ధిక్కరించే ఎవరైనా నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. నేను చాలా బాధపడుతూ అతని వైపు చూడటం ప్రారంభించాను. అతను నాతో మాట్లాడుతున్న విధానాన్ని చూసి నాలో అసంతృప్తి కలిగింది. నేను నిశ్శబ్దంగా కళ్ళు దించుకొని బ్రేక్ఫాస్ట్ను తినటం ప్రారంభించాను. 2 లేదా 4 ముద్దలకే నా కడుపు నిండిపోయింది. కానీ
నా భర్త ముందు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. కాబట్టి నేను నిశ్శబ్దంగా బ్రేక్‌ఫాస్ట్‌ను తినేశాను. నేను బ్రేక్‌ఫాస్ట్ తినటం ముగించిన వెంటనే అతను తన స్థానంలో నుండి లేచి నా మణికట్టుని పట్టుకొని గదివైపుకు తీసుకెళ్ళాడు. అతను మళ్ళీ నాపై అదే క్రూరత్వాన్ని ప్రయోగిస్తాడేమో అని భయపడి నా గుండె మళ్ళీ గట్టిగా కొట్టుకోవటం ప్రారంభించింది. కానీ అదృష్టవశాత్తు గదిలోకి వచ్చిన తర్వాత అతను నన్ను వదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. నేను ఉపశమనంతో ఊపిరి పీల్చుకున్నాను. కొద్దిసేపటి తర్వాత అతను టవాల్ చుట్టుకొని బాత్రూం నుండి బయటికి వచ్చాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను వెంటనే తల వంచుకున్నాను. అతను నవ్వుతూ, "ఇప్పుడు సిగ్గెందుకు? ఆ రాత్రి అన్ని ముసుగులు తొలగిపోయాయి కదా" అని అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. అతను మళ్ళీ నవ్వుతూ, "నువ్వు సిగ్గుపడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాత్రంతా నా ప్రేమ వర్షంలో నేను నిన్ను తడిపినప్పటికీ నీ స్పందన చూసి నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది" అని అన్నాడు. అయినా నేను ఏమీ మాట్లాడలేదు. అతడి మాటలను నిశ్శబ్దంగా విన్నాను. కొంత సమయం తర్వాత అతను దుస్తులు ధరించి నా ముందు నిలబడ్డాడు. అతను త్రీ పీస్ సూట్లో చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. కానీ అతని అందమైన ముఖం వెనక ఉన్న నిజం ఎవ్వరికీ తెలియదు. అకస్మాత్తుగా అతను నా మెడవైపు వంగి ఏమీ అనుకోకుండగా, ఆలోచించకుండగా అతడి దంతాల గుర్తును నా మెడపై వేశాడు. నాకు దాదాపు ప్రాణం పోయినంత పనయింది. నేను అకస్మాత్తుగా నొప్పితో మెలికలు తిరిగాను. అతడు నన్ను వదిలిపెట్టాలి అనే ఉద్దేశంతో నేనతని వీపుపై బలంగా కొట్టటం మొదలుపెట్టాను. కానీ అది అతనికి పట్టింపు లేనట్లుగా ప్రవర్తించాడు. అయినా అతడికి పట్టింపు ఎలా ఉంటుంది? నేను సున్నితమైన అమ్మాయిని. అతను బలమైన వ్యక్తి. అతని శరీరం చూస్తే తెలిసిపోతుంది. అతడు ప్రతిరోజు జిమ్ చేసే వ్యక్తి అని. అతను ఇష్టపూర్వకంగా నా నుండి దూరంగా వెళ్ళాడు. నా మెడ నుండి కారిన రక్తం అతని పెదవులపై ఉంది. ఆపై చిరునవ్వు నవ్వుతూ అతను బయటికి వెళ్ళిపోయాడు. నేను వెంటనే నా రక్తస్రావాన్ని ఆపి ఆ ప్రాంతాన్ని కడుక్కోవటానికి త్వరగా బాత్రూంలోకి వెళ్ళాను. ఈ వ్యక్తి నన్ను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాడో నాకు తెలియటం లేదు. నాకు ఏమీ అర్థం కావటం లేదు. నేను నిశ్శబ్దంగా మంచం మీద కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను. నేను నా తల్లిదండ్రులతో ఆ అబ్బాయి గురించి ఏదైనా విచారించమని నేనెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటే నా మీద నాకే కోపం వచ్చింది. అతను ఎలాంటి వ్యక్తి? అతను ఎక్కడ తిరుగుతాడో? అతను ధనవంతుడే. కానీ అతడు ఎలాంటివాడో ఒక్కసారి విచారించాల్సింది. కానీ బహుశా నా దురాశ నన్ను అలా చెయ్యనివ్వకుండగా ఉండి ఉండవచ్చు. అతనికి ఒక పెద్ద భవనం ఉందని నా తల్లిదండ్రుల నుండి విని నేను చాలా సంతోషించాను. నా జీవితంలో ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు. ఇతర అమ్మాయిల మాదిరిగానే నేను కూడా వివాహం చేసుకునే అబ్బాయి చాలా ధనవంతుడు అయి ఉండాలన్న కోరిక నాలో ఉండేది. కానీ ఇప్పుడు నేనొక ధనవంతుడిని పెళ్ళాడాక అతడి క్రూరత్వాన్ని భరించాల్సి వస్తుంది. నేను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. నా మనసులో ఇలా అనుకున్నాను. నా తండ్రి అతనికంటే గొప్పవాడు. నా తండ్రి నా తల్లికి రోజుకు 2 పూటల భోజనం పెట్టలేకపోతున్నప్పటికీ అతను నా తల్లిని ఎప్పుడూ అంతగా ఇబ్బంది పెట్టింది లేదు. ధనవంతుడితో జీవించటం కూడా చాలా కష్టం. అతడికి చాలా రకాలైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలను అతడి భార్య తీర్చాల్సి ఉంటుంది. నేను చాలాసేపు ఏడ్చాను. అకస్మాత్తుగా నా పక్కన ఉన్న టెలిఫోన్ గట్టిగా మోగటం ప్రారంభించింది. నేను కంగారు పడిపోయి టెలిఫోన్ వైపు చూశాను. ఏమి జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. దాన్ని తీయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను రిసీవర్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాను. అప్పుడు నా భర్త బరువైన స్వరం నా చెవిలో మ్రోగింది. "ఇప్పుడు నీకు ఏ ఆనందం దొరకలేదని ఏడుస్తున్నావు? నేను నీకేమన్యాయం చేశాను? నేను నిన్నేమైనా హింసిస్తున్నానా? నేను చనిపోయినట్లు ఏడుస్తున్నావు?" అతడి నోటి నుంచి ఇలాంటి మాటలు విని ఒక్క నిమిషం నా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. నేను ఆలోచించకుండగా చుట్టూ చూశాను. నేను ఏడుస్తున్నానని అతనికెలా తెలుసు? నేను ఏమి చెప్పకముందే అతను, "ఒక విషయం గుర్తుంచుకో అమ్మాయి. నేను నిన్ను 24 గంటలు గమనిస్తూనే ఉంటాను. నీ కళ్ళ నుండి ఒక్క కన్నీటి బొట్టు కింద పడినా నేను నిన్ను చంపేస్తాను" అన్నాడు. నేను చాలా భయపడిపోయి సరే అని చెప్పి రిసీవర్ పెట్టేశాను. ఇప్పుడు నేను పూర్తిగా చలించిపోయాను.
నేను గది 4 వైపులా చూస్తూ ఉండిపోయాను. నేను నా గదిలోనే ఒక దొంగలా ఉంటున్నాను. సమయం నెమ్మదిగా గడిచిపోతుంది. నేను ఒకే గదిలో నివసిస్తూ ఉండటం వల్ల ఊపిరి ఆడక బాధపడుతున్నట్లు అనిపించటం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3 గంటలయ్యింది. నాకు గది నుండి బయటికి వెళ్ళాలని నా మనసులో అనిపించింది. కానీ ఏ కారణం చేత కూడా ఈ వ్యక్తి నా ఈ తప్పును నన్ను క్షమించడని నాకు తెలుసు. ఆకలి నన్ను బాధించటం మొదలుపెట్టింది. కాబట్టి నేను నా స్థలం నుండి లేచి ముందు ఉన్న ఇంటర్కామ్ వైపు వెళ్ళాను. వణుకుతున్న చేతులతో నేను ఇంటర్కామ్ని తీసుకొని నా చెవి దగ్గర పెట్టుకున్నాను. నా గుండె దడదడలాడుతుంది. నేను ఏమీ చెప్పకముందే ఒక స్త్రీ స్వరం నా చెవులకు చేరుకుంది. ఎస్ మేడం, మీకు ఏమి కావాలి అని అడిగింది. నేను దడదడలాడే హృదయంతో నాకు ఆకలిగా ఉంది, దయచేసి నాకు తినటానికి ఏదైనా తీసుకురండి అని అన్నాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత అదే స్త్రీ స్వరం వచ్చింది. మేడం, మీరు ఏమి తినాలనుకుంటున్నారో చెప్పండి. మేము మీకోసం వెంటనే ఆహారాన్ని తీసుకొని వస్తామని చెప్పింది. నేను భయంతో మీ దగ్గర ఏది ఉన్నా సరే దయచేసి దానిని నా దగ్గరికి తీసుకొని రండి. నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాను. ఇది చెప్పిన తర్వాత నేను ఇంటర్కామ్ను పెట్టేశాను. నాకు సరిగ్గా మాట్లాడటం కూడా రావటం లేదు. మా ఇంట్లో ఇలాంటి ఫోన్లు ఉండేవి కావు. ఈ ఇల్లు అద్భుతంగా ఉంది, కానీ ఇప్పుడు నాకిక్కడ చాలా భయంగా ఉంది. దాదాపు 10 నిమిషాల తర్వాత తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను తలుపు తెరవగానే ఒక పని మనిషి ఆహారం ఉన్న ట్రేతో నిలబడి ఉంది. నేను దారి ఇవ్వగానే ఆమె లోపలికి వచ్చి ట్రే కింద పెట్టి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మేడం, ఇప్పటి నుండి మీరు ఏమి తినాలనుకుంటున్నారో ఆ మెనూను నిర్ణయించుకోండి. నేను మీకోసం తేలికైన ఆహారాన్ని తయారు చేస్తాను. మీరు దానిని తినవచ్చు. ఈ రోజు రాత్రి మీరు ఏమి తినాలనుకుంటున్నారో ఇప్పుడే చెప్పండి అనటంతో నేను నిశ్శబ్దంగా ఆమె వైపు కదిలాను. నేను ట్రేపై కప్పి ఉన్న బట్టను పక్కకు జరిపినప్పుడు దానిలో అన్నం మరియు రోటీలతో పాటు వివిధ రకాల వంటలు ఉన్నాయి. నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఆమె వైపు చూస్తూ, నేను రాత్రి కూడా అదే తింటాను, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని నేను ఇలా చెప్పి తినటం ప్రారంభించాను. తను తల ఊపి గది నుండి వెళ్ళిపోయింది. తిన్న తర్వాత నాకు అకస్మాత్తుగా నిద్ర రావటం మొదలయ్యింది. నాకు ఎంతగా నిద్ర వచ్చిందంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ట్రేను ముందుకు నెట్టి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. నాకు కంట్రోల్ చేసుకోలేనంతగా నిద్ర వస్తుండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. కొద్దిసేపటి క్రితం నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మంచం మీద పడుకోగానే ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియలేదు. దాదాపు 2 గంటల తర్వాత నేను కళ్ళు తెరిచాను. నేను భయపడిపోయి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాను. ఎందుకంటే నేను పడుకున్న మంచం మీద నేను లేను. నేను చీకటిగా ఉన్న గదిలో ఉన్నాను. నా గుండె దడదడలాడటం మొదలుపెట్టింది. నేను పిచ్చిదానిలా చుట్టూ చూశాను, కానీ నాకు ఏమీ కనిపించలేదు. నేను నేలపై పడి ఉన్నాను. నిరంతరం దేవుణ్ణి మరియు నా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నాతో ఏమి జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నేను వెంటనే అరుస్తూ, ఏమండి, మీరెక్కడ ఉన్నారు? నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్ళండి. నాకు ఊపిరి ఆడటం లేదు. నాకు చీకటంటే చాలా భయంగా ఉండేది. భయం కారణంగా నా శ్వాస ఆగిపోతుందేమో అని నాకు అనిపించింది. అందుకే నేను బాధతో నా జుట్టును లాక్కుంటూ అరవటం మొదలుపెట్టాను. అతి కష్టం మీద ఊపిరి పీల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నా కళ్ళు మూతబడుతున్నాయి. ఆలోపే బేస్మెంట్ మొత్తం కాంతితో నిండిపోయింది. నేను ఉన్న ఆ స్థలం ఆ ఇంటి కింద ఉన్న బేస్మెంట్లోనిది. నేను ఆందోళనగా అన్ని వైపులా చూస్తున్నాను. అప్పుడే తలుపు దగ్గర నా భర్త గోడకు ఆనుకొని నిలబడి ఉండటం చూశాను. నేను వెంటనే లేచి ఆయన వైపు పరిగెత్తాను. అమాంతంగా ఆయన గుండెకు హత్తుకొని గట్టిగా ఏడవసాగాను. ఎందుకంటే ఆ చీకట్లో నేను చాలా భయపడిపోయాను. ఆయన నన్ను కౌగిలించుకోలేదు, నన్ను ఓదార్చలేదు. నేను కొంతసేపు అలాగే ఉండి ఏడ్చాను. నా మనసు స్థిమితమైన తర్వాత ఆయన నుంచి 2 అడుగులు వెనక్కి జరిగాను. నాకతని ముఖంలో భయంకరమైన కోపం కనిపించింది. నేను ఏదో చెప్పేలోపే అతను నా జుట్టు పట్టుకొని అతని ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తెచ్చి, ఎవరి అనుమతితో నువ్వు నా పని వాళ్లకు ఆజ్ఞలు ఇస్తున్నావు?
నాకు ఒక్కసారైనా ఫోన్ చేసి నేను మధ్యాహ్నం ఏం తింటానో కనుక్కోవాలి అని అనిపించలేదా? కోపంతో కూడిన అతడి క్రూరమైన స్వరం విని నా వెన్నులో వణుకు పుట్టింది. నేను సమాధానం చెప్పేలోపే అతను మాట్లాడుతూ, "నువ్వు ఇంత చేసి మళ్ళీ నా దగ్గరే సానుభూతిగా ఏడుస్తున్నావా? నేను ఉదయమే చెప్పాను, నీ కంటి నుంచి కన్నీరు కారకూడదు అని." నేను అతని మాటలు విని చాలా భయపడిపోయాను. నా శరీరంలో ప్రతి అణువు వణికిపోతుంది. ఇతను ఎటువంటి మనిషి? ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ నేను నోరు తెరిచేలోపే అతను నా ముఖంపై గట్టిగా కొట్టాడు. అతని దెబ్బకు నేను నేలపై పడిపోయాను. అతను నన్ను చూస్తూ, ఇంకోసారి నాకు చెప్పకుండగా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే నీ ప్రాణం తీసేస్తాను. నీకు సంబంధించిన ఏ విషయం పైన కూడా నువ్వు స్వయంగా నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు ఏం తినాలి, ఏం తాగాలి, ఏ బట్టలు వేసుకోవాలి అన్నీ నేనే నిర్ణయిస్తాను. ప్రతి ఒక్కటి నువ్వు నన్ను అడగాలి. నువ్వు నన్ను కాకుండగా ఇంకెవరినైనా నీకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవటానికి సంప్రదించినా నీ ప్రాణం తీసేస్తాను. నీ శరీరాన్ని కుక్కలకు, పిల్లులకు వేసేస్తాను. ఆయనలో కోపం పెరుగుతుంది. ఆయన స్వరం చాలా కటువుగా ఉంది. నేను వెంటనే సరే అంటూ మౌనంగా తల ఊపుతున్నాను. కానీ నా మనసులో మాత్రం ఈ ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే అతను నా దగ్గరికి వచ్చి కూర్చొని తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా ఉంచి, నువ్వు నీ మనసులో ఉన్న ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే నాలో రాక్షసుణ్ణి చూస్తావు. అతని మాటలు విని నేను మౌనంగా ఉండిపోయాను. అతను నా చెయ్యి పట్టుకొని లాక్కుంటూ బయటికి తీసుకెళ్లాడు. బయటికి రాగానే నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. సాయంత్రం సమయం అయ్యింది. అతను నన్ను తీసుకొని తిన్నగా గదికి వచ్చాడు. నాలో విచిత్రమైన భయం ఆవరించింది. ఇతను నిన్న రాత్రి నాతో ఏ విధంగా అయితే వ్యవహరించాడో మళ్ళీ అలాగే వ్యవహరిస్తాడా అనిపించింది. నన్ను మళ్ళీ అలాగే ఇబ్బంది పెడతాడా అనిపించింది. సాధారణంగా చెబుతూ ఉంటారు, మనిషికి దేనికైనా సంబంధించిన కొన్ని సంకేతాలు వచ్చినట్లయితే అవి చాలా వరకు సఫలం అవుతాయి అంటారు. నాకు అదే అనిపించింది. గదిలోకి రాగానే అతను నాపై జంతువులా విరుచుకుపడ్డాడు. నా శరీరంపై ఎక్కడ పడితే అక్కడ గాయం చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో నేను గట్టిగా అరవబోయాను. కానీ అతను తన చేతితో నా నోటిని మూసేశాడు. వెంటనే తను నన్ను మంచంపై పడేసి ఒక పిచ్చి కుక్కలా ఎక్కడ పడితే అక్కడ కొరకటం ప్రారంభించాడు. అతడు నా భర్త. అతనికి నాపై అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ నన్ను ఒక ఆటబొమ్మలా ఆడుకుంటున్నాడు. నా శరీరంపై గాయాలు చేస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. కొంతసేపటి తర్వాత శాంతించి నా నుంచి పక్కకు వెళ్ళాడు. నాలో ప్రాణం లేనట్టుగా చచ్చిన శవంలా ఒక పక్కన పడి ఉన్నాను. నా మనసు దారుణంగా ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయి. కేవలం 2 రాత్రులలోనే జీవితంపై విరక్తి చూపించాడు. ఇక ముందు జీవితం ఎలా కొనసాగబోతుందో తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. ఆ రాత్రి నేను మొదటి రాత్రి కంటే ఎక్కువ బాధలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ అతనికి నా మీద కొంత కూడా జాలి కలగలేదు. ఉదయం సూర్యకిరణాలతోనే నా కళ్ళు తెరుచుకున్నాయి. కానీ నా శరీరంలో ఉన్న నొప్పులకి ఒక్క ఇంచు కూడా కదలలేకపోయాను. అందుకే నిస్సహాయ స్థితిలో అక్కడే పడి ఉన్నాను. కానీ ఇది కూడా నాకు ఒక పెద్ద ఆపదను తీసుకొని వచ్చే స్థితి అని నాకు అప్పుడు అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత అనుకోకుండగా అతను నన్ను తన వైపుకు లాక్కున్నాడు. నేను ఆందోళనతో అతని వైపు చూస్తూ ఉన్నాను. అతడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు త్వరగా లేచి నీ భర్త కోసం బట్టలను తీసి ఉంచాలి. కానీ నువ్వు ఇంకా ఇక్కడే నిస్సహాయంగా పడి ఉన్నావు అన్నాడు. నేను మనసులో అతన్ని నుంచి విడిపించుకొని, నువ్వు పెట్టిన పనికి మాలిన నియమాలు ఏంటో ముందే చెప్పు. ఆ తర్వాత నేను నీతో జీవితాన్ని కొనసాగించాలా లేదా అని చెప్పాలనుకున్నాను. కానీ నాలో ఆ ధైర్యం లేదు. నేను ఆ ఆందోళనలోనే సరే అని తల ఊపాను. నేను లేవటానికి ప్రయత్నించినప్పుడు అతడు బలంగా నా 2 భుజాలను పట్టుకొని నాతో, నేనిప్పుడు నిన్ను లేవమని చెప్పలేదే అన్నాడు. అతను మనసులో ఏమనుకుంటున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో నాకు ఏమీ అర్థం కావటం లేదు. అతను ఒక పెద్ద పజిల్లాగా ఉన్నాడు.
అతడి మనసులో ఉన్న విషయం గుర్తించటం నా వల్ల కావటం లేదు. నువ్వు మౌనంగా పడుకొని ఉండు. నేను చెప్పేంత వరకు నీ స్థానం నుంచి లేయవద్దు అన్నాడు. బహుశా నన్ను ఒక మరమనిషిలా చేసి తన ఆజ్ఞలను పాటించే విధంగా చెయ్యాలి అనుకుంటున్నాడేమో. కానీ నేను ఒక ఆటబొమ్మను కాదు. నేను ఒక మనిషినే, బ్రతుకున్న మనిషిని. ప్రతి స్త్రీకి మనసులో భర్త గురించి కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. కానీ నేను ఇవేమీ చెప్పలేకపోయాను. ఒకవేళ ఇవన్నీ చెప్తే బహుశా అతడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. చాలా సేపటి వరకు అతడు నన్ను తన కౌగిలిలో బంధించి ఉంచాడు. బహుశా అతనికి చాలా సేపయింది అనిపించిందేమో. నన్ను వదిలి తన స్థానంలో లేచి నిలబడి, నేను స్నానం చేయటానికి వెళ్తున్నాను. నువ్వు నా కోసం నలుపు రంగు బట్టలను రెడీ చేసి ఉంచు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను మంచం మీద నుంచి లేవటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు నడుములో చాలా నొప్పిగా ఉంది. ఎందుకంటే రెండవసారి అతను నన్ను మంచం మీద పడేసినప్పుడు నా నడుముకి గాయమైనట్టుగా అనిపించింది. నేను చాలా కష్టం మీద లేచి అల్మారా దగ్గరికి వెళ్ళాను. వెంటనే అతని కోసం బట్టలను తీసి డ్రెస్సింగ్ రూమ్లో ఉంచాను. ఇదంతా త్వరగా చేశాను. ఎందుకంటే ఏ నిమిషంలో అయినా ఆయన బయటికి వచ్చి మళ్ళీ నా మీద విరుచుక పడతారేమో నాకు తెలియటం లేదు. నేనిప్పుడు సోఫాలో కూర్చొని ఉన్నాను. నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాను. ఆ బాధకు నా కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది. కొంతసేపటి తర్వాత అతను టవాల్ చుట్టుకొని బయటికి వచ్చాడు. నేను ఆయన వైపు ఒక చూపు చూసి తర్వాత తల దించుకొని, రాజీవ్, నాకు నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అని వణికే స్వరంతో చెప్పాను. అతను నా వైపు చూసి ఏం జరిగింది అన్నాడు. నాకు నడుములో చాలా నొప్పిగా ఉంది, లేచి నిలబడి నడవటానికి కూడా సాధ్యం కావటం లేదు అన్నాను. అతను ఒక చూపు నా వైపు చూసి తిన్నగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చాడు. అతని చేతిలో ఒక దుప్పటి ఉంది. దాన్ని నా వైపు తీసుకొని వచ్చి దానిలో నన్ను చుట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను ఆందోళనతో ఏమి చేస్తున్నాడో అని అతని వైపు చూస్తున్నాను. అతను నా వైపు చూస్తూ, నీ ఆరోగ్యం బాగోలేదు కదా, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ నీకు ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల నువ్వు కొంత సేద తీరవచ్చు అన్నాడు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. నన్ను గదిలో నుంచి బయటికి రావద్దు అన్న వ్యక్తి, తన ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞలు వేసేవాడు, నన్ను ఇంటి నుండి బయటకు తీసుకెళ్తున్నాడు. నేను ఆశ్చర్యంగా అతడు చేసే పనులన్నీ చూస్తూ ఉన్నాను. అతడు తిన్నగా కారు దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టి, నేను అనుకుంటే డాక్టర్నే ఇంటికి పిలిచేవాడిని. కానీ నా దగ్గర ఇప్పుడు అంత సమయం లేదు. కాబట్టి నిన్ను హాస్పిటల్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు చెకప్ చేయించుకొని అక్కడే కూర్చొని ఉండు. 1 గంట తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. నేను సరే అంటూ తల ఊపాను. కొంత సమయం తర్వాత హాస్పిటల్కు చేరుకున్నాము. అక్కడ నర్సుకు డబ్బులు ఇస్తూ ఆమెను డాక్టర్ మహేష్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. ఆ నర్సు నా వైపు చూసింది. నా ముఖంపై ఆ వ్యక్తి చేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను తలదించుకొని ఉన్నాను. ఆ నర్సు నా చెయ్యి పట్టుకొని డాక్టర్ మహేష్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమె మెల్లగా నాతో, మీరు బాగానే ఉన్నారా, పర్వాలేదా అనింది. నేను మెల్లగా తల ఊపాను. ఆమె నా నడుముపై చెయ్యి వేసి, మీకు అవసరం అనిపిస్తే వీల్చైర్ తెప్పిస్తాను అనింది. నేను అలసిన స్వరంతో, నాకు ఏమీ అవసరం లేదు, దయచేసి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నా పరిస్థితి బాగోలేదు, నాకు నడుములో చాలా నొప్పిగా ఉంది అన్నాను. ఆమె నన్ను డైరెక్ట్గా డాక్టర్ క్యాబిన్ లోపలికి తీసుకొని వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న డాక్టర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతను అచ్చుగుద్దినట్టు నా భర్తలాగే ఉన్నాడు. నేను ఆశ్చర్యంగా అతనిని చూస్తూ నర్సు వైపు చూశాను. మళ్ళీ డాక్టర్ వైపు చూసేసరికి అతను నవ్వుతూ ఉన్నాడు. అతను అతని స్థానంలో నుంచి లేచి నిలబడి నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని, వదినా, నేను మీ మరిదిని అంటూ, నేను ఈమెను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని నర్సును అక్కడి నుండి పంపించాడు. అతను నన్ను జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టాడు. నాకిప్పటికీ నమ్మకం కావటం లేదు. ఇతనే నా భర్త అని నాకు అనిపిస్తుంది. ఇతను నాటకం చేస్తున్నాడు అనిపించింది. కానీ ఇతని చేతిపై ఎలాంటి టాటూ లేదు. కానీ నా భర్త చేతిపై ఒక టాటూ ఉండేది.
అందువల్లే నేను కొంత ప్రశాంతతకు లోనయ్యాను. అతడు నన్ను చూస్తూ, మీ ముఖంపై ఈ గుర్తులేంటి అని అడుగుతూ అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని చూపు నా మెడపైకి వెళ్ళింది. అతను చూపులను తిప్పుకుంటూ, మీరు ఆయనను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అన్నాడు. నేను హఠాత్తుగా ఏమీ ఆలోచించకుండగా అతని వైపు చూశాను. అతను ఆయన తమ్ముడే అయినప్పటికీ నాకెందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు? నేను ఏదో చెప్పేలోపే అతడు మాట్లాడుతూ, మీకు మా అన్నయ్య గురించి పూర్తిగా తెలుసా? నేను ఏమీ మాట్లాడకుండగా అతని వైపు చూస్తూ ఉన్నాను. ఇంకా అతడు ఏం అడుగుతాడో అని వింటూ ఉన్నాను. అతడు ఏదో చెప్పేలోపే నేను కల్పించుకొని, నాకు నడుము చాలా నొప్పిగా ఉంది. మీరు ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ నా సమయాన్ని వృధా చేస్తున్నారు. దయచేసి నాకు చికిత్సను అందించండి. నా మాట విని అతను మెల్లిగా తల ఊపుతూ ఒక మహిళా డాక్టర్ని తన గదిలోకి పిలిపించాడు. ఆమె నా వైపు ఒక చూపు చూసి నన్ను గదిలోకి తీసుకెళ్ళింది. నన్ను బోర్లా పడుకోపెట్టి నా నడుముపై ఏదో ఆయింట్మెంట్ పూసింది. ఆమె అకస్మాత్తుగా, నేను ఎవరో నీకు తెలుసా అనింది. తెలియదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపాను. ఆమె చిరునవ్వు నవ్వుతూ, నేను నీ భర్తకు మరదల్ని అవుతాను, అంటే నీ భర్త తమ్ముడి భార్యను. మేమిద్దరం డాక్టర్లం, మనమిద్దరం తోడికోడళ్ళం అవుతాం. అయినప్పటికీ నేను ఏమీ మాట్లాడకుండగా మౌనంగా ఉన్నాను. అంటే నా భర్త తన ఇంటి వాళ్ళ దగ్గరే నా చికిత్స కోసం పంపించాడు అన్నమాట. అందుకే నేను ఏ విధమైన విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించాలనుకోవటం లేదు. దానివల్ల నా జీవితం ఇంకా దుర్భరంగా తయారవ్వవచ్చు. ఆమె నా తలపై చెయ్యి వేస్తూ, నీకిలాంటి వ్యక్తితో పెళ్లి జరగటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చాలా అమాయకురాలివి. ఆయనను పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అతని గురించి ఎంక్వైరీ చేయాల్సింది. నువ్వు ఎలా అలా నీ జీవితాన్ని ఇలాంటి నరకకూపంలో వేసుకున్నావో, నువ్వు ఏ వ్యక్తినైతే వివాహం చేసుకున్నావో అతనితో ఉన్నప్పుడు నువ్వు నీ జీవితంపై ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకోలేవు. నీకిప్పుడు ఉన్న ఈ నొప్పి చాలా చిన్నది. నిన్ను నువ్వు దృఢంగా తయారు చేసుకోవాలి. నీ శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం నీ క్షేమం కోసం పోరాడవలసి ఉంటుంది. ఎంతకాలం నువ్వు ఈ స్థితిలో ఇక్కడికి రాగలవు? నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. నేను ఏమీ ఆలోచించకుండగా, మీరు మాట్లాడేదానికి అర్థం ఏంటి? నన్ను ఎవరు కొడతారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకు ఆమె మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. అదేవిధంగా నా మనసు కూడా నొచ్చుకుంది. అందుకే ఆ విధంగా మాట్లాడాను. నా మాటలు విని ఆమె చిరునవ్వు నవ్వింది. ఏమీ పర్వాలేదు. నేను సాధారణంగానే మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీ భర్త నీతో మళ్ళీ ఎప్పుడైనా బలవంతం చేయటానికి ప్రయత్నిస్తే మీరు ఎదురు తిరగండి. మిమ్మల్ని అతనికి అప్పగించి అతనికి ఇష్టం వచ్చేటట్టు చెయ్యనివ్వకండి. మీరు ప్రతిఘటించండి అని చెప్పి నన్ను బయటికి తీసుకొని వచ్చింది. డాక్టర్ మహేష్ కూడా నన్ను మౌనంగా చూస్తూ ఉన్నాడు. నేను చాలా అలసిపోయి ఉన్నాను. వాళ్ళిద్దరూ నాపై ఇంతటి సానుభూతిని చూపిస్తున్నప్పుడు వాళ్ళు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవటం నా బాధ్యత అవుతుంది అనిపించింది. నేను డాక్టర్ మహేష్ వైపు చూస్తూ, మీ అన్నయ్య రావటానికి ఇంకా అర్ధగంట పడుతుంది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నన్ను మీ చెల్లెలు లేదా మీ పేషెంట్గా భావించి నాకు నిజం చెప్తారా? నా మాట విని మహేష్ తల ఎత్తి నా వైపు చూశాడు. తల ఊపుతూ, సరే అడగండి, విషయం ఏంటి? కొన్ని క్షణాలు నేను మౌనంగా ఉండి మనసులో, ఒకవేళ ఇతను నా భర్తకు విషయాలన్నీ చెబితే అతను నన్ను చంపేస్తాడు. నన్ను సాధారణంగా వదలడు. కేవలం ఒక చిన్న విషయం మీద నా నిర్ణయాన్ని పని మనిషిపై వదిలేస్తే నన్ను బేస్మెంట్లో బంధించాడు. నా ముఖం మీద కొట్టాడు. ఆపై రాత్రంతా నన్ను హింసించాడు. నేనతడి తమ్ముడితో అలాంటి ప్రశ్నలు అడిగానని తెలిస్తే అతను నన్నస్సలు వదిలిపెట్టడు. కానీ నేను నా ధైర్యాన్ని వదలలేదు. నేనతని వైపు చూసి, మీ అన్నయ్య చాలా వింతగా ప్రవర్తిస్తాడు. అతడు తన దంతాలతో నన్ను గాయపరిచి నా రక్తాన్ని పీల్చుకుంటాడు. ఇలా వింతైన తెలివి తక్కువ పనులు చేస్తాడు. నేనతనికి వ్యతిరేకంగా చిన్న పని చేసినా లేదా నా ఇష్టానుసారంగా ఏదైనా చేసినా అతను జంతువుగా మారిపోతాడు. ఏమిటి విషయం? అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అతని గతంలో ఏదైనా నొప్పి దాగి ఉందా? లేదా మరేదైనా ఉందా? నా మాట విని డాక్టర్ మహేష్ మౌనంగా ఉన్నాడు.
గది కాసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. అకస్మాత్తుగా అతని భార్య నన్ను ఇలా అడిగింది, నీకు పెళ్లి చేసేటప్పుడు నీ కుటుంబ సభ్యులు అతని గురించి ఏమైనా విచారించారా? నువ్వు అతని ఇంటికి వెళ్ళాక తెలుసుకున్నావా అతను ఎలాంటివాడో? మీరు అతని ఆఫీస్లో అతని గురించి ఏమైనా విచారించారా అని అడిగింది. నేను లేదు అని తల అడ్డంగా ఊపాను. ఆమె నన్ను చూసి, ఈ వివాహం జరిగి ఎంతకాలమయ్యింది అంటే దానర్థం నువ్వు అతను ఎంతకాలంగా కలిసి జీవించారు, ఈ సంబంధం ఎంతకాలం కొనసాగింది అని అడిగింది. నేను వెంటనే, కేవలం వారం మాత్రమే. అమ్మా నాన్న ఒకరోజు ఇంటికి వచ్చి నీ కోసం ఒక పెద్ద ఇంటి నుండి ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. మేము సంతోషంగా ఒప్పుకున్నాము అని చెప్పారు. అమ్మా నాన్న అతని గురించి విచారించారో లేదో దాని గురించి నాకు తెలియదు. నేను ఇంకేమీ చెప్పకముందే మహేష్ చెప్పిన దానితో నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది. నేను ఆలోచించకుండగా నా స్థలం నుండి లేచాను. నేను ఆశ్చర్యంగా అతని వైపు చూశాను. అతను నన్ను చూసి, ఈ దురాశ ఎల్లప్పుడూ ఒక మనిషిని ముంచేస్తుంది అని అన్నాడు. నా అన్నయ్య దగ్గర చాలా సంపద ఉంది. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అంటాడు. అతను నన్ను తన సొంత పెద్ద భవనంలో ఉంచుకుంటాడు. తన వ్యాపారంలో కూడా నాకు వాటాను ఇస్తాడు. కానీ నేను అతనికి మద్దతు ఇవ్వను. ఎందుకంటే అతను ఈ రూపాన్ని ఏ క్షణంలోనైనా ముక్కలు చేయగలడని నాకు తెలుసు. మీ తల్లిదండ్రులు స్వయంగా మిమ్మల్ని నరకంలోకి నెట్టారు. ఇప్పుడు మీరు మీ జీవితాంతం అతనితో గడపాలి. ఈ కష్టాలన్నిటినీ భరించాలి. అతని మాట విని నా కాళ్ళ కింద నేల జారిపోయింది. నేను ఏమీ ఆలోచించకుండగా ఇలా అన్నాను, కానీ ఇది జరగదు. ఒక వ్యక్తి ఇలా ఎలా ఉండగలడు? ఇది అబద్ధం. మీరు జోక్ చేస్తున్నారు అని చెప్పి నేను నా స్థానం నుండి లేచి నిలబడ్డాను. నేను ఒక్కసారిగా నా బాధలన్నీ మర్చిపోయాను. డాక్టర్ మహేష్ ఏం చెప్పారంటే, నీ భర్త మనిషి కాదు, నరమాంస భక్షకుడు. అమ్మాయిలను తన జీవితంలోకి తీసుకొని వచ్చి వారి రక్తాన్ని పీల్చి పీల్చి వారిని చంపేస్తాడు. అతడికి ఏది ఇష్టమో అదే చేస్తాడు. అతడికి రక్తం అంటే ఇష్టము. దాన్ని పొందటానికి ఎంత దారుణానికైనా ఒడికడతాడు. మా చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయారు. మేము అనాథాశ్రమంలో పెరిగాం. నా తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పులను గమనించాను. వాటిని సరిచేయటానికి ప్రయత్నించాను. అతడు మారకపోగా ఇంకా తీవ్రంగా ప్రవర్తించటం మొదలుపెట్టేసరికి నేను అతడి నుంచి దూరంగా ఉన్నాను. అతడు నీకంటే ముందు 2 అమ్మాయిలను పెళ్లి చేసుకొని వారిని హింసిస్తూ రక్తాన్ని తాగుతూ వారిని చంపేశాడు. ఆ అమ్మాయిలు ఎవ్వరు అనేది ఇప్పటి వరకు బయటపడలేదు. అంతలో అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నేటికి ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు ఇలాగే ఉన్నారు. వారికి మానవ మాంసం అన్నా మానవ రక్తాన్ని తాగటం అన్నా ఇష్టపడే నరమాంస భక్షకులు ఉన్నారు. వారిలో రాజీవ్ కూడా ఒకడు. నా గుండె చాలా వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. అతని అలవాటు గురించి నాకిప్పటికే తెలుసు. అతను నన్ను కొరికి ఆపై బయటికి వచ్చిన రక్తాన్ని నాకటం ప్రారంభించే విధానం అబద్ధం కాదు. నేను డాక్టర్ మహేష్ మరియు అతని భార్య ముందు చేతులు జోడించి ఇలా చెప్పటం మొదలుపెట్టాను. ఆ దేవుడి కోసమైనా దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను ఈ ఉచ్చులో నుండి బయటపడటానికి బహుశా దేవుడు నన్ను మీ ఇద్దరితో కలిపి ఉండవచ్చు. మీ వల్లే నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. నా వివాహం జరిగి 2 రోజులే అయ్యింది. అతను నా జీవితాన్ని కేవలం 2 రోజుల్లో నాశనం చేశాడు. నాకు అతనితో జీవించటం ఇష్టం లేదు. అప్పుడే నా తోడికోడలు ఇలా అంది, కానీ అది సాధ్యం కాదు. ఆ వ్యక్తి నిన్ను అంత తేలిగ్గా వదలడు. నిన్ను చంపే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మాకు అన్నీ తెలుసు, కానీ మేము ఏమీ చెయ్యలేము. ఎందుకంటే అతని దగ్గర అధికారం మరియు డబ్బు ఉన్నాయి. ఒకవేళ మేము అతనికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ధైర్యం చేస్తే అతను మా ఇద్దరి డాక్టర్ లైసెన్స్లను క్యాన్సిల్ చేయించేస్తాడు. మా ఉద్యోగాలు పోతాయి. ఆయన మాపై ఎంతటి నేర ఆరోపణ చేస్తాడు అంటే మేము జైలుకు వెళ్తాం. నేను డాక్టర్ మహేష్ వైపు చూస్తూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాను. మీరే ఏదో ఒకటి చేసి నన్ను అతని ఇంటి నుండి బయటకు తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. నేను అన్నీ భరిస్తాను. నేను ఏమీ అనను. నేను మీ గురించి ఎక్కడా ప్రస్తావించను. దయచేసి నాకు సహాయం చెయ్యండి అని వేడుకున్నాను. నా మాట విన్న తర్వాత డాక్టర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అకస్మాత్తుగా,
మీరిక్కడి నుండి వేరే నగరానికి వెళ్ళాలి. ఎంత వెతికినా మీరు ఎక్కడ ఉన్నారు అన్న సంగతి అతడికి తెలియకూడదు. ఒకవేళ మీరు ఈ నగరంలోనే ఉంటూ అతడికి దొరికిపోతే అతడు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు. నా హృదయం భయంతో నిండిపోయింది. నేను చాలా చిన్న వయసు అమ్మాయిని. నా తల్లిదండ్రులు కూడా అమాయకులు. తమ కూతుర్ని సంతోషంగా చూడటానికి వారు ఈ పని చేయటానికి ముందడుగు వేశారు. కానీ వారి కుమార్తెను సంతోషంగా ఉంచే ప్రక్రియలో వారు ఆమెను చంపుకుంటున్నారని వారికి తెలియదు. వారు నాకు ఒక అద్భుతమైన ప్లాన్ను వివరించారు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి రాజీవ్తో వెళ్ళు. 1 లేదా 2 రోజులు అతనితో గడుపు. ఆపై అతను రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్న వెంటనే నువ్వు ఇంటి వెనక తలుపు నుండి బయటకు వచ్చి వీధి చివరి భాగాన నిలబడి ఉండు. నేను నిన్ను నా కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషించాను. నేను సరిగ్గా అలాగే చేశాను. ఎలాగో అలా నేను అతని చూపుల నుంచి తప్పించుకుంటూ కిందికి వచ్చాను. నిజంగా అతని కారు నా ముందు నిలబడి ఉంది. నేను త్వరగా ఆ కారులో ఎక్కి కూర్చున్నాను. ఒక్క విషయం ఏమిటంటే రాజీవ్ నిద్రలో జారుకున్నప్పుడు అతన్ని లేపటం చాలా కష్టం. అతను నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఆ కారులో కూర్చొని నేను కాశ్మీర్కు బయలుదేరి వెళ్ళాను. నాకు తెలుసు ఆ వ్యక్తి నన్ను అక్కడ అంత తేలిగ్గా వెతికి పట్టుకోలేడు అని. అది చాలా అందమైన మరియు పెద్ద నగరం. అక్కడ నన్ను కలవటం అతనికి శక్తికి మించినది. అలాగే జరిగింది. ఆపై అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక పేద ప్రాంతంలో స్థిరపడ్డాను. నేను ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు నేను అక్కడ చాలా సంతోషంగా నివసిస్తున్నాను. నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించేదాన్ని, ఏ ఆడ కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని, ఇలాంటి బాధను భరించకూడదు అని. ఎందుకంటే ఏ కూతురు కూడా అంత సులభంగా ఈ బాధను భరించలేదు. కాబట్టి పెళ్లి చేసే ముందు అబ్బాయి ధనవంతుడా కాదా అని కాకుండా అతడి గుణగణాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే ఆడపిల్లలు తమ భర్తతో కలిసి జీవితంలో సంతోషంగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.